మా ప్రభుత్వం రాగానే గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతాం. ఇది వాళ్ళు చెప్పినటువంటి మాటలు. కానీ 3 నెలలైంది, 3 నెలలైంది, 6 నెలలైంది, సంవత్సరం అయింది, 18 నెలలు అయిపోయింది. అందుకనే కాంగ్రెస్ మాటలు నీటిలో మూటలు. అందుకని కాంగ్రెస్ మాటలు నమ్మి మళ్లీ ఓటేస్తే మన గ్రామాలని మనం మరి అభివృద్ధికి దూరం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతాం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడం ద్వారా, కాంగ్రెస్ ను ఓడించడం ద్వారా 6 గ్యారంటీలు అమలు చేయించుకునేటువంటి మరి బాధ్యత ప్రజలు తీసుకోవాలి. కాంగ్రెస్ ను ఓడిస్తేనే 6 గ్యారంటీలు అమలు జరుగుతాయి అనేటువంటి దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి నాయకులకి, అలాగే మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులు కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్దాలని, మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మరి ఈనాడు కూడా అమలు కోసం ప్రయత్నం జరగటం లేదు. దాన్ని కూడా మరి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.